జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆదిపూర్ మెయిన్ రోడ్లో చిన్న వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునే వ్యాపారస్తులు తమను ఖాజా అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేస్తూ తమను ఖాళీ చేయమని వేధిస్తున్నాడని మరి ఆరోపించడం జరిగింది. అసలు ఏం జరిగింది, నిజంగానే ఖాళీ చేయమని వాళ్ళని బెదిరిస్తున్నాడా లేదా అని ఆ ఖాజా గారిని తెలుసుకుందాం. చెప్పండి ఖాజా గారు, ఏం జరిగింది అసలు? నిన్న మీ మీద కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది, మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడ మమ్మల్ని ఉండలేకుండా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మేము ఎలా బతకాలి, మేము రోడ్డు మీద బతుకుంటా ఉన్నా కూడా బతకలేకుండా చేస్తున్నాడు ఖాజా, మా షాప్ ముందు నుంచి మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడని మీ మీద ఆరోపణలు చేయడం జరిగింది. చెప్పండి ఏం జరిగింది అసలు? ఆరోపణ అనేది ఏం లేదు. ఇప్పుడు మేము ఒక రూల్ ప్రకారం ఏంటంటే కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడ వీళ్ళకు బస్తాలు వస్తే లారీ దించుకునేదానికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం, పోలీసు వారికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. సరే, దాంట్లో వాళ్ళు ఇంతకుముందు ఆ బస్ స్టాండ్ దగ్గర అన్ని షెడ్లు కట్టి ఉన్నాయి, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆ కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ఆడ పోయి బండ్లు పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు. సరే, అక్కడే పోయి ఉంటే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం పోతుంది. ఇది నేషనల్ హైవే రోడ్డు, దీని మీద ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే ఆటోలు రోడ్డు మీద పెట్టుకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది. సరే, అది దృష్టిలో ఉంచి మేము కమిషనర్ గారికి మేము ఒకటి లెటర్ ఇచ్చినాం. సరే, వాళ్ళు వచ్చి తీసేయడం జరిగింది. వారం రోజుల దాకా బండ్లు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు మళ్ళా పెట్టుకున్నారు. సరే, మేము మళ్ళా కూడా పోయి మళ్ళా పోలీసు వారికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు వచ్చినాక మళ్ళా తర్వాత ఏమన్నారంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాం, మేము పోయినాక మాకు ఒక 15 రోజుల తర్వాత మేము తీసేస్తాం, అది చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, నిన్న అనుకోకుండా మేడారం టీవీ వాళ్ళు వచ్చారు. సరే, వాళ్ళు ఏం చెప్పారో అది ఏం జరిగిందో అది మనకు తెలియదు. నా మీద లేనిపోని అన్ని ఏదో నేను జులుం చేస్తానా, వాళ్ళ మీద అది చేస్తానా ఇది చేస్తానా అని చెప్పడం జరిగింది. అది వాస్తవాలు కాదు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాస్తే దాంట్లో తప్పులేదు. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం, అది అబాస్ పాలు చేయడం మాకు అంటే వాస్తవాలు తెలుసుకోవడం అంటే వాళ్ళే స్వయంగా ఆరోపణ చేశారు, మీ ఎదురుగా మీ సాక్షిగా వాళ్ళు ఆరోపణ చేశారు. ఇలా వాళ్ళు మీడియా అనేది కల్పితం కాదు, వాళ్ళు మీ సమక్షంలోనే వాళ్ళ ఆరోపణ చేసిన దాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది, అంతేగాని వాళ్ళు పుట్టించింది కాదు కదా. ఆల్రెడీ మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టినాం. వాళ్ళు ఆ కమిషనరు సిబ్బందిని పంపించి బండ్లు తీసుకెళ్లారు ఇక్కడ. ఆ విషయం మీరు తెలుసుకోకుండా మాకు అబాస్ పాలు చేయడం అది మా దానికి భంగం కలిగించారు, అది కరెక్ట్ కాదు. ఖాజా గారు, మీడియా అనేది ఎవరికి వందన పాడదు, ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని నిలదీసే బాధ్యత కూడా ఈ రోజు మీడియాకు ఉంది. ఆ కోవలోనే మిమ్మల్ని మీడియా ప్రశ్నిస్తుంది తప్ప ఇలాంటి స్వార్థం కొరకు ప్రశ్నించదు. వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది నిన్న మీ ఎదురుగా. దీని మీద మీరు స్పందన చెప్పండి. అసలు ఏం వాస్తవానికి మీరు వివరణ తీసుకునే ముందు వాళ్ళతోటి మీరు వాళ్ళ దగ్గర ఏమున్నది, మరి ఎవరు తీసేసారు, మరి ఎవరు దౌర్జన్యం చేశారు అని అడగకుండా తెలుసుకోకుండా మా మీద ఏదో చేసినందుకు మేము ఇప్పుడు అది చేయడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి కమిషనరే వచ్చి సిబ్బందితో వచ్చి బండ్లు తీసుకెళ్ళిండు. మేము దౌర్జన్యం చేసినాక కమిషనరు సిబ్బంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. మేము దౌర్జన్యం చేసినట్టు ఎట్లయితుంది? అది కాదు కదా, కరెక్ట్ కాదు. అది మీరు అది మొత్తం వాస్తవాలు తెలుసుకొని దాన్ని వీడియో చేసి మీరు ప్రభుత్వానికి తెలిసి సరే మున్సిపాలిటీ వాళ్లకు పోలీసు వారికి మీరు అందరికీ తెలియపరిస్తే అది చాలా సంతోషం. మేము దాంట్లో ఇక్కడ మీ ముందు కాకుండా టోటల్ ఇక్కడ జిల్లా కేంద్రంలోని రోడ్డు మీద ఎంతో మంది బతుకుతున్నారు కదా, వాళ్ళకి లేని అబ్జెక్షన్ మీకేది? అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఆజం నగర్ బస్ ఆగుతుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సరే, బస్ స్టాండ్ లో బస్ ఆగాలి, ఇక్కడ బస్ తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. అయితే బస్ స్టాండ్ ఉండగా బస్ ఇక్కడ ఆజం నగర్ బస్ ఆగితే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. బస్సు ముంగట్టుకెళ్ళి అటు పోతే అట్లా మళ్ళీ లారీ వచ్చి అది ఢీకున్నది అనుకోండి, ప్రాణాలు పోతాయి. బీద ప్రజల కోసమే కదా మేము చేసేది. ఓకే ఖాజా గారు, మీరు ఏం చేస్తారు? అసలు మీ షాప్ పేరు చెప్పండి ఒకసారి. మాది షాప్ కాదు, నేను ఈ షాప్ ఓనరు. నేను కిరాయికి ఇచ్చిన వాళ్ళకు. అయితే వాళ్ళ మీద ఏదో వచ్చి మీరు అది ఇది అన్నారు అంటే నేను మీద మాట్లాడడం జరిగింది. సరే, వాస్తవాలు తెలుసుకొని రాస్తే మీడియాను కూడా గౌరవిస్తాం. సరే, మేము దాంట్లో కాదు.
మీడియా చేసే పని చేయాలి, చేయొద్దు అంటలేం. మేము ప్రతి ఒక్కరికి మేము గౌరవిస్తాం, అట్లేం లేదు. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు రాయాలి. ఒక మనిషిని ఇక్కడ విషయం ఏంటంటే మిగతా షాపులకు మా షాపుకు తేడా ఏంటంటే ఇక్కడ అజాం నగర్ బస్సు ఎక్కేందుకు ప్రజలు చాలా మంది ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతున్నది, కొంచెం జరగమని చెప్పినామంటారా మొత్తం కాల్ చేయమంటున్నారా? అయితే మేము అనేది ఏంటంటే ఇప్పుడు అదే బస్సు కొంచెం ఇది ఈ బండ్లు లేకుంటే రోడ్డు పక్కకు పెట్టుకుంటారు వాళ్ళు. అయితే ఏమైతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఉండదు. ఉసుక లారీలు 100 లారీలు వస్తాయి, బొగ్గు లారీలు వస్తాయి, ఎవరిని ఆపుదాం మనం? ఏం చేయలేం కదా. అందుకొరకే మేము అనేది ఏంటంటే సరే మాకు ఇబ్బంది, ఇప్పుడు వాళ్ళకు యూరియా బత్తాలు వస్తాయి, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, వాళ్ళ లారీ వెనుకకు పెట్టుకోవాలన్నా వాళ్ళ బండ్లు ఉంటే పెట్టుకోలేరు కదా. రైతులు వస్తారు, ఆ రైతులు అక్కడ రోడ్డు మీద బండి పెడితే 2000 ఫైన్ కట్టాలి. 200 ఒక మందు బాటిల్ కోసం వచ్చి 2000 ఫైన్ ఎట్లా కడతారు? పోలీసు వాళ్ళు ఆగుతారా? వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు వీడియో తీస్తూనే ఉంటారు, ఫైన్ రాస్తూనే ఉంటారు. అయితే మేము అనేది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్లకు మేము ఇంతకుముందు చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, ఆ పోలీసు వారికి చెప్పినాం, దయచేసి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఇట్లా జరుగుతుంది, ఇది తీసేయాలి. సరే వీళ్ళకి ఎక్కడో ఒకడ చోటు చూపెట్టాలి. వాళ్ళు బీదలే, కానీ ఇప్పుడు వాళ్ళు బీదలే అని రోడ్డు మీద పెడితే వేరే పరిస్థితి యాక్సిడెంట్ అయినాక ఒక బీదోని ప్రాణమే పోతుంది. సరే మాకేం కాదు, ఆడ చనిపోయేటోడు కూడా ఒక బీదవాడే కదా. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని దీనికి ఒకటి పర్మనెంట్ గా ఎక్కడో వీళ్ళకు ఒక ప్లేస్ చూపెట్టి అక్కడ వీళ్ళకు స్థానికంగా ఉండేటట్టుగా మంచి అన్ని సౌకర్యాలు చేస్తే అది అందరికీ సంతోషమే. మేము కోరుకునేదంటే ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్ కాబట్టి ఎప్పటికీ ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి బస్ స్టాండ్ కాడ సెటిల్ వేసారు. అది కాకుంటే బొమ్మ కాడ ఆ సింగరేణి ప్లేస్ ఉన్నది, ఎక్కడో ఒక్కడ వీళ్ళకు ఇచ్చి వీళ్ళకి ఆదుకొని ఆ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ గత అంటే ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అవుతుంది, ఎలక్షన్ల ముంగట చెప్పిన మాటలు కమస్కం ఇటువంటి బీద వాళ్ళకన్నా మీరు ఏదో ఒక చోటు చూపెట్టి అక్కడ వీళ్ళని పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి మరి ఇప్పుడు వాళ్ళను అంటే అందాక వేరే చోటుకి తరలించే వరకు ఉండమంటున్నారా వద్దంటున్నారా? అది ఇప్పుడు నా పరిధిలో రాదు, అది మున్సిపాలిటీ చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం చేసే పని కూడా నేను తప్పు కదా. ఇప్పుడు ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఏంటిది? వాళ్ళు ఎక్కడి నుంచి తరలించలేదు, ఆ టైం వరకు ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవుతారా లేరా? మనం అనేది ఏంటి అంటే మనం కమిషనర్ గారికి పెట్టినాం, మీరు అధికారుల దృష్టికి తీసుకపోయారు కాదనట్లేదు, కానీ వాళ్ళు స్పందించే ఇక్కడ నుంచి తరలే వరకు అప్పటి వరకు మీరు ఓపిక పడతారా లేదా? ఇప్పుడు బిజినెస్ చేసుకునేటోళ్లకు లారీ వస్తుంది, ఆయనకు కూడా ఇబ్బంది. అందుకొరకే మేము ఇప్పటికీ ఒక 2 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క అధికారికి లెటర్ ఇస్తా ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది. సరే మీరు పదే చెప్పడం కాదు, నేను అనేదానికి స్ట్రేట్ ఫార్వర్డ్. ఇప్పటి వరకు అధికారులు కోరిరు మీరు వీళ్ళని తరలించాలి, వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, మాకు ఇబ్బంది అని జరుగుతుంది, కానీ ఈ తరలించేంత వరకు మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎంత తొందరగా తీసేస్తే అంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పానం పోయినాక మనం చేసేది ఏం లేదు. మేమేమనుకుంటాను, బీద ప్రజల కోసమే నేను చెప్తాను. వాళ్ళకు కూడా ఒక చోటు ఇచ్చి వాళ్ళను కూడా మంచి ఒక ప్లేస్ లో తీసుకుపోయి ఉంటే వాళ్ళు కూడా బాగుపడతారు. ఇక్కడ ఉన్న ప్యాసింజర్ కూడా ఇబ్బంది లేకుండా, ఏ యాక్సిడెంట్ కాకుండా, ఏ లారీలు డిస్టర్బ్ లేకుండా ఉంటుందని మా కోరిక. అధికారులు తొందరగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈ ఇష్యూయే రాదు. మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అప్పుడు వాళ్ళు తరలించే వరకు అంటే అది ఇక ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది, ఉండమంటారా అధికారుల మీద ఉంటుంది. వాళ్ళు స్పందించే వీళ్ళ పరిస్థితి ఏమున్నాయంటే మాకు ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ బస్సు ఆగుతుంది, ఇదంతా ప్రాబ్లం ఉన్నది కానీ కదా ఇప్పుడు ఇదంతా ఇష్యూ జరిగేది. మీరు కనుక అట్లే వెళ్ళగొట్టుతాం, మేము అట్లే చేస్తామంటే వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గత సత్యనారాయణరావు దగ్గరికి పోలీస్ స్టేషన్ లో సైతం మీ మీద కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? చేయనియండి, మేము తప్పు చేస్తే కదా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వాళ్ళు చేసుకోనియండి. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముంగట పోయి మేము అధ్యక్షలేం కదా. మాకు ఇక్కడ బస్సు వచ్చి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆజం నగర్ బస్సు ఇక్కడ ఆగకుండా చూసుకోమనండి. బస్ డిపో మేనేజర్ గారికి ఇక్కడ బస్సు ఆగకుండా చూడమనండి. బస్ స్టాండ్లకనే అక్కడనే ఎక్కుతారు, ఇక్కడ పబ్లికే ఉండదు, యాక్సిడెంట్లే కావు. అరే ఇక్కడ బస్సు పెట్టి రోడ్డు మీద అటు నుండి ఉసుకే లారీలు, ఇటు నుండి బొగ్గు లారీలు, ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చివరగా ఒకటే మాట,
మీ అభిప్రాయం? వాళ్ళు మీ మీద ఆరోపణ చేసారు, కేసు కూడా పెట్టాలని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు తరలించేంత వరకు మీరు వారిని ఏమనకుండా ఉంటారా, లేదా నిన్న చేసినట్టే మళ్ళీ అదే విధంగా వాళ్ళ మీద జులుం కొనసాగిస్తారా అని అడుగుతున్నా. లాస్ట్ మేము జులుం చేయడానికైతే ఇప్పుడు 30 ఏళ్ల సంధి ఉన్నామని చెప్పి ఒకసారి ఆలోచించాలి. 30 సంవత్సరాల నుండి ఉన్నామని చెప్పిన వాళ్ళు మేము జులుం చేస్తే 30 సంవత్సరాల నుండి ఈడ ఉంటున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అదే ఇప్పుడు మనం నెక్కర్ తోడుకున్నాం, ఇలా పైన తోడుకునే స్థాయికి వచ్చినప్పుడు పైన తోడుకుంటాం కానీ నెక్కర్ తోడుకుంటాం అంటే ఏమన్నట్టు అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు గ్రామం ఉండే, ఇప్పుడు జిల్లా అయింది. జిల్లా అయినాక దాని అభివృద్ధి కోసం ఎట్లా అభివృద్ధి అవుతా అంటే అట్లా ప్లేస్ మారాలి. నేను అప్పుడే చెడు తోడుకున్నా, ఇప్పుడు కూడా చెడు తోడుకున్నా అంటే కాదు కదా. మీరు కంప్లైంట్ చేసినప్పుడు అధికారులు స్పందించాలి, వాళ్ళని తరలించాలి. కానీ మీరు మా రోడ్డు మీద ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టే అంత హక్కు మీకు ఉన్నదా? వెళ్ళగొట్టే హక్కు కాదు ఇక్కడ ఎందుకంటే ఇది జాతీయ రహదారి, ఇది నేషనల్ హైవే రోడ్డు. దానికి ట్రాఫిక్ పోలీసులు చూసుకుంటారు, మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు షాపు వాళ్ళు అట్లా దౌర్జన్యం చేయవలసిన దౌర్జన్యం ఏ రోజు చేయలేదు. దౌర్జన్యం చేయాల్సిన పనే లేదు మాకు. మేము లెటర్ పూర్తికంగానే పోతా ఉన్నాం. కమిషనర్ గారికి ఇస్తే వాళ్ళే తొలగించిండ్రు, వాళ్ళే పట్టుకపోయారు ఇక్కడ నుండి బండ్లు. మేమెందుకు దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద?